Good morning to one and all. I am dealing with the course of Diploma Mechanical Engineering, and that subject is Thermal Engineering 1. And today's topic is second law of thermodynamic problems. Outline of my presentation is problems on second law of thermodynamics. ఓకేనండి మన ప్రీవియస్ క్లాస్లో మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ థియరీ గురించి మన స్టేట్మెంట్స్ కొలరీస్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదండి. సో ఇవాళ క్లాస్లో మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తున్నామండి. సో ప్రాబ్లం చూడండి. ఏ డొమెస్టిక్ రిఫ్రిజిరేటర్ రిమైన్స్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ -10 degrees centigrade. The ambient temperature is 35 degrees centigrade. If the heat leaks into the freezer at the continuation rate of 1.75 kilojoules per second, what is the least power necessary to pump this heat out continuously? సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని చూడండి. మనకి ఏమి ఇచ్చారు? రిఫ్రిజిరేటర్ ఇచ్చారండి. సో రిఫ్రిజిరేటర్లో మనం ఏం చేస్తాం? టెంపరేచర్ అనేది సరౌండింగ్స్ కన్నా కూల్ చేసుకుంటామండి. ఓకే, సో సరౌండింగ్స్ టెంపరేచర్ ఎంత ఉందండి? ambient టెంపరేచర్ అంటే అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఈస్ 35 degrees centigrade ఉందండి. ఓకే, అలానే ఫ్రీజర్ లోపల టెంపరేచర్ ఎంత ఉందండి? -10 degrees centigrade ఉందండి. అంటే రిఫ్రిజిరేటర్ లోపల లో టెంపరేచర్ ఈ సింక్ ఎంత అండి? -10 degrees centigrade. సో సరౌండింగ్ టెంపరేచర్ అంటే రిఫ్రిజిరేటర్ బయట ఎంత ఉందండి? 35 degrees centigrade అండి. ఓకే, ఇఫ్ ద హీట్ లీక్స్ ఇన్ టు ద ఫ్రీజర్ అట్ ద కంటిన్యూషన్ రేట్ ఆఫ్, అంటే మనకి అదేంటి రిఫ్రిజిరేటర్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది లీక్ అవుతుంది అన్నారు. సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ లీక్ అవుతుంది? 1.75 కిలో జౌల్స్ పర్ సెకండ్ హీట్ అనేది లీక్ అవుతుంది అన్నారు. సో మళ్ళీ ఇక్కడ ఏ క్యాలిక్యులేట్ చేయమన్నారు? లీస్ట్ పవర్ నెసరీ టు పంప్. సో ఇక్కడ మళ్ళీ పవర్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయమని చెప్పారండి. ఓకే, సో ప్రాబ్లం ఇదండి. సో చూడండి, రిఫ్రిజిరేటర్ మనకి ఏమవుతుంది? సరౌండింగ్స్ కన్నా కూల్ చేసుకుంటాం కదా. సో లో టెంపరేచర్ T2 ఎంత అండి? -10 degrees centigrade. సో మన Q2 అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం సప్లై చేస్తున్నామండి రిఫ్రిజిరేటర్కి. అండ్ Q1 అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి సరౌండింగ్స్కి రిలీజ్ చేస్తున్నాం. సో ఎంత లీక్ అయిందన్నారు? 1.75 కిలోజౌల్స్. మనకి ఫస్ట్ పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పవర్ క్యాలిక్యులేట్ చేయాలంటే పవర్ని ఏమనుకుంటామండి? వర్క్ డన్ పర్ సెకండ్ కావాలండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసి వర్క్ డన్ నుంచి పవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇది ప్రాబ్లం అండి. సో చూడండి, గివెన్ డేటా మనకి ఏం రిప్రజెంట్ చేశారు? హీట్ లీక్స్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్ Q1 ఎంత అండి? 1.75 కిలోజౌల్స్ పర్ సెకండ్ అండి. ఓకే, నెక్స్ట్ ఫ్రీజర్ టెంపరేచర్ T2 ఎంత అండి? -10 degrees centigrade. So we have to convert degree centigrade in terms of kelvins లోకి కన్వర్ట్ చేయాలండి. సో 1 degree centigrade is equal to 273 Kelvin. సో -10 plus 273 ఎంత అండి? 263 Kelvin. సో ambient temperature of the freezer T1 ఎంత అండి? 35 degrees centigrade అండి. సో 35 plus 273 ఎంత అండి? 308 Kelvin. ఓకేనా? సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్? పవర్ రిక్వైర్డ్ టు రన్ ద పంప్ P అండి. ఓకేనా? సో పవర్ని P లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. P క్యాలిక్యులేట్ చేయాలి. సో P క్యాలిక్యులేట్ చేయాలంటే ఇనీషియల్గా వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్స్ అప్లై చేసాం రిఫ్రిజిరేటర్ Q2 క్యాలిక్యులేట్ చేయాలండి. సో Q2 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? వీ నో దట్ COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు Q2 డివైడెడ్ బై Q1 మైనస్ Q2 అండి. ఓకే, ఫర్ ద సైక్లిక్ ప్రాసెస్ వీ నో దట్ Q2 by Q1 is equal to T2 by T1 అండి. ఓకే, దట్ ఇంప్లైస్ Q2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? Q1 ఇంటూ T2 by T1 అండి. సో Q1 వాల్యూ ఎంత అండి? 1.75 కిలోజౌల్స్ అండ్ T2 ఈజ్ -10 degree centigrade. దట్ ఇంప్లైస్ 263 Kelvin అండ్ T1 ఈజ్ 308 Kelvin అండి. ఓకేనా? సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి Q2 ఎంత వస్తుందండి? 2.049 కిలోజౌల్స్ పర్ సెకండ్ అండి. ఓకే, ఓకే, సో ఫస్ట్ మనకి Q2 కూడా వచ్చింది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? నెట్వర్క్ డన్ బై ద రిఫ్రిజిరేటర్. సో నెట్వర్క్ డన్ బై ద రిఫ్రిజిరేటర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ W of net. సో W of net ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ మైనస్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్. ఓకే, సో Q1 మైనస్ Q2 అండి. సో 2.049 మైనస్ 1.75 ఎంతండి? 0.2994 కిలో జౌల్స్ పర్ సెకండ్ అండి. సో మినిమం పవర్ రిక్వైర్డ్ టు రన్ ద రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు, వీ నో దట్ జౌల్ పర్ సెకండ్ అంటే ఏంటండి? వాట్స్. సో పవర్ రిక్వైర్డ్ ఏమవుతుందండి? 0.2994 కిలో వాట్స్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. What will be the maximum efficiency of the heat engine operating 227 degrees centigrade and 27 degrees centigrade? సో మనకి ఇచ్చింది ఇక్కడ హీట్ ఇంజిన్ ఇచ్చారండి. సో హీట్ ఇంజిన్లో మనం ఏం చేస్తున్నాము? అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం హీట్ అనేది సప్లై చేస్తామండి.
సో హైయెస్ట్ టెంపరేచర్ మనకి 227 డిగ్రీ సెంటీగ్రేడ్లో హీట్ ఇంజన్ యూజ్ చేసుకొని మనకి సింక్ టెంపరేచర్ 27 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చారండి. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ హీటా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రమ్ ద గివెన్ above problem, source of the heat engine T1 is equal to 227 degrees centigrade అండి. So we have to convert degree centigrade in terms of kelvins అండి. So 1 degree centigrade is equal to 273 Kelvin అండి. సో 227 ప్లస్ 273 ఎంత అండి, 500 కెల్విన్. ఓకే, సింక్ ఆఫ్ ద హీట్ ఇంజన్. సో అంటే కోల్డ్ టెంపరేచర్ T2 ఎంత అండి, 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. సో 27 ప్లస్ 273 ఎంత అండి, 300 కెల్విన్ అండి. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్, మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో హీట్ ఇంజిన్స్లో మనం ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. సో ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటండి, Q1 మైనస్ Q2/Q1 అండి. సో మనకి హీట్ సప్లైని Q1 Q2 టర్మ్స్ రాసుకుందాం. అండ్ మనకి ఇక్కడ టెంపరేచర్ టర్మ్స్ ఇచ్చారు కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఈజ్ ఈక్వల్ టు T1 మైనస్ T2/T1 అండి. వీ నో ద T1 టెంపరేచర్ ఎంత అండి, 500 కెల్విన్ అండ్ T2 ఈజ్ 300 కెల్విన్ అండి. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి, మనకి 0.4 అండి. సో మనకి ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ కావాలి కాబట్టి 0.4 into 100 అండి, దట్ ఇంప్లైస్ 40% అండి. సో మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజన్ ఎంత అండి, 40% వచ్చిందండి. వెన్ ద టెంపరేచర్ at the source is 227 degrees centigrade and for the sink is 300 kelvins only. Okay, so this is about the second problem. Next problem, what would be the COP of the Carnot refrigerator and the heat pump working between the temperature limits of 300 Kelvin and 600 Kelvin అండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి హై అప్పర్ లిమిట్ టెంపరేచర్స్ అండ్ లోయర్ లిమిట్ టెంపరేచర్స్ ఇచ్చారు. అంటే సోర్స్ టెంపరేచర్, సింక్ టెంపరేచర్స్ ఇచ్చేసారండి. ఓకేనా, సో సోర్స్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు, 600 కెల్విన్ ఇచ్చారు. సింక్ టెంపరేచర్ ఎంత ఇచ్చారండి, 300 కెల్విన్ అండి. సో ఇక్కడ మనకి 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాం. ఏమేంటి అండి, ఫస్ట్ వన్ COP ఆఫ్ ద కార్నోట్ రిఫ్రిజిరేటర్ అండ్ COP ఆఫ్ ద హీట్ పంప్ అండి. ఓకే, సో ఈ 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి. సో ప్రాబ్లం నుంచి మనకి గివెన్ డేటా, మనకి అప్పర్ లిమిట్ టెంపరేచర్ అంటే సోర్స్ టెంపరేచర్ T2 ఎంత ఇచ్చారంటే 600 కెల్విన్. సో లోయర్ టెంపరేచర్ లిమిట్ T1 అంటే సింక్ టెంపరేచర్ ఎంత ఇచ్చారంటే 300 కెల్విన్ ఫర్ బోత్ కార్నోట్ రిఫ్రిజిరేటర్ అండ్ హీట్ పంప్ అండి. రెండు సేమ్ టెంపరేచర్స్ దగ్గర ఉన్నాయి. ఓకే, సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, COP ఆఫ్ కార్నోట్ రిఫ్రిజిరేటర్ అండ్ హీట్ పంప్. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటండి, వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ COP ఆఫ్ కార్నోట్ రిఫ్రిజిరేటర్ అండి. సో COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, T2/T1 మైనస్ T2 అండి. సో T2 ఎంతండి, సో T2 is 600 Kelvin అండి అండ్ T1 మైనస్ T2 is సో సారీ అండి, సో అప్పర్ లిమిట్ టెంపరేచర్ ఈస్ T1 అండ్ లోయర్ లిమిట్ టెంపరేచర్ ఈస్ T2 కన్సిడర్ చేసుకుంటాం కదండి. సో COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఎంత అవుతుందండి, మనకి T2/T1 మైనస్ T1. సో ఇక్కడ మనకి టెంపరేచర్ వచ్చేటప్పటికి 600 వస్తుందండి. సో 600 డివైడెడ్ బై 600 మైనస్ 300, దట్ ఈస్ COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈస్ 2 అండి. అది హీట్ పంప్ కన్సిడర్ చేసుకుంటే T1/T1 మైనస్ T2 అండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి COP ఆఫ్ హీట్ పంప్ ఎంత వచ్చిందండి, 2 వచ్చిందండి. సో ఆల్టర్నేట్గా మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, COP ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు COP ఆఫ్ రిఫ్రిజిరేటర్ ప్లస్ 1 అండి. Next problem, a heat engine, an output of 4 kilowatts when the input is 10,000 joule per second, determine the theoretical efficiency of the engine. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఒక హీట్ ఇంజన్ ఇచ్చారు, హీట్ ఇంజన్ యొక్క అవుట్పుట్ ఇచ్చారండి. సో అవుట్పుట్ ఎంత, 4 kilowatts ఇచ్చారు. ఓకేనండి, సో మనకి కన్సిడర్ చేసుకుంటే ఇది ఒక హీట్ ఇంజన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటే హీట్ ఇంజన్కి మనకి అవుట్పుట్ ఇచ్చారండి, అలానే ఇన్పుట్ ఇచ్చారండి. ఓకేనా, సో దిస్ ఈజ్ హీట్ ఇంజన్ అని కన్సిడర్ చేసుకుంటే, సో హీట్ ఇంజన్కి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కన్సిడర్ చేశారండి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఎఫిషియన్సీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ ఈట. సో ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకేనండి, సో అవుట్పుట్ ఆఫ్ హీట్ ఇంజన్ ఎంత అండి, 3 kilowatts, ఇన్పుట్ ఈజ్ 10,000 joule per second. We know that joule per second is equal to ఎంత అంటే వాట్స్ అండి. ఓకేనా, సో మనం జౌల్ పర్ సెకండ్స్ని వాట్స్ అని కన్సిడర్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే ఇన్పుట్ ఈజ్ 10,000 వాట్స్ వస్తుందండి. కానీ మనకి ఇచ్చిన యూనిట్స్ ఏంటి, కిలో వాట్స్లో ఉన్నాయి కదండి. సో 1000 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటామండి.
సో 1000 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటే మనకి యూనిట్స్ ఎలా కన్వర్ట్ అవుతుందండి, కిలో వాట్స్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఓకే, సో దట్ ఇంప్లైస్ వాల్యూ ఏమవుతుందండి, 10 కిలో వాట్స్ అండి. ఓకేనా, సో మనకి ఇన్పుట్ ఏమవుతుందండి 10 కిలో వాట్స్, అవుట్పుట్ ఈస్ 3 కిలో వాట్స్ అండి. సో ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటండి, అవుట్పుట్ బై ఇన్పుట్. సో 3/10 into 100 అండి. దట్ ఇంప్లైస్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఎంత అండి, మనకి 30% వచ్చిందండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫోర్త్ ప్రాబ్లమ్ అండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్, heat is supplied to a heat engine at the rate of 50 kilojoules per second, giving an output of 13.2 kilowatts. Calculate thermal efficiency of the engine and rate at heat is rejected. సో మనకి ఏం చెప్పారంటే ప్రాబ్లంలో హీట్ ఇంజన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో హీట్ ఇంజన్కి మనకి ఇన్పుట్ రేట్ ఎంత అంటే 10 కిలో జౌల్స్ పర్ సెకండ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఓకే, అలానే పవర్ అవుట్పుట్ ఎంత ఇచ్చారండి, సో అవుట్పుట్ ఎంత ఇచ్చారు మనకి 13.2 కిలో వాట్స్ ఇచ్చారండి. అలానే మనకి వర్క్ ట్రాన్స్ఫర్ కూడా మనకి ఎంత అండి 13.2 కిలో వాట్స్ అండి. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమని చెప్పారు, థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇంజన్, రేట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ Q2 క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకేనా, సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ అండి. సో ఫ్రమ్ ద ప్రాబ్లమ్ గివెన్ డేటా ఏంటండి, హీట్ సప్లైడ్ ఆఫ్ ద ఇంజన్ Q1 ఎంత అండి 50 కిలో జౌల్స్ పర్ సెకండ్. నెక్స్ట్ పవర్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజన్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 13.2 కిలో వాట్స్. నెక్స్ట్ వర్క్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎన్ హీట్ ఇంజన్, ఓకే, W ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 13.2 కిలో వాట్స్. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తున్నామో అంత అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ వర్క్ పవర్ వచ్చిందండి. ఓకే, so what we have to calculate, two unknown parameters, thermal efficiency of an engine and rate of heat rejected andi. So first one, to calculate thermal efficiency of the engine, we know that thermal efficiency is equal to work transfer by heat supplied andi. So work transfer ఎంత అంటే 13.2 అండి, heat supplied ఎంత 50. సో 13.2 divided by 50 into 100 అండి. సో ఎంత అండి థర్మల్ ఎఫిషియన్సీ 26.4% అండి. సో దీంతో ఫస్ట్ పారామీటర్ అన్నోన్ పారామీటర్ క్యాలిక్యులేట్ చేసామండి. సెకండ్ అన్నోన్ పారామీటర్ ఏంటండి, టు క్యాలిక్యులేట్ ద రేట్ ఎట్ హీట్ ఈస్ రిజెక్టెడ్. సో హీట్ రిజెక్టెడ్ మనం ఏ రేట్తో రిప్రజెంట్ చేస్తామండి, Q2 రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా, వీ నో దట్ వర్క్ ట్రాన్స్ఫర్ W ఈజ్ ఈక్వల్ టు ఏమిటంటే ఫార్ములా, W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి Q1 మైనస్ Q2 అండి. సో W ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ Q2. సో మనకి ఇక్కడ ఏం కావాలి, అన్నోన్ పారామీటర్ Q2 కావాలి. సో ప్లస్ W ఇట్ సైడ్ వస్తుందండి, మైనస్ Q2 ఇట్ సైడ్ వస్తుందండి. సో దట్ ఇంప్లైస్ Q2 ఈజ్ ఈక్వల్ టు Q1 మైనస్ W అండి. సో Q1 ఎంత వచ్చిందండి 50 అండ్ W ఈజ్ 13.2. సో 50 మైనస్ 13.2 ఎంత అండి 36.8 కిలో జౌల్స్ పర్ సెకండ్ అండి. ఓకేనండి, సో దీంతో ఇక్కడ మనకి టూ అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసేసామండి. ఓకేనా, సో ఫస్ట్ unknown parameter thermal efficiency, second unknown parameter is heat rejected. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం, a heat engine operated on Carnot cycle between the source and sink temperatures of 227 degrees centigrade and 27 degrees centigrade respectively. If the heat engine receives 400 kilojoules from the source, find the net work done, heat rejected to the sink and efficiency of the heat engine అండి. సో ఇది ప్రాబ్లం అండి. సో మనకి ఏం ప్రాబ్లంలో ఏం రిప్రజెంట్ చేశారండి, ఏ టైప్ ఆఫ్ అండి, సో హీట్ ఇంజన్ ఇచ్చారండి. సో మిషన్ ఆపరేట్స్ హీట్ ఇంజన్ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. సో మనకి హైయెస్ట్ సోర్స్ టెంపరేచర్, సింక్ టెంపరేచర్ రిప్రజెంట్ చేశారు. సో సోర్స్ టెంపరేచర్ ఎంత అండి 227 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ సింక్ టెంపరేచర్ ఎంత అండి మనకి 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. నెక్స్ట్ హీట్ రిసీవ్స్, సో మనకి హీట్ సప్లైడ్ Q1 ఎంత ఇచ్చారండి 400 కిలో జౌల్స్ అండి. సో మనకి ఏమేం క్యాలిక్యులేట్ చేయమన్నారు, 3 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఫస్ట్ వన్ ఏంటండి నెట్వర్క్ డన్, సెకండ్ వన్ ఈస్ హీట్ రిజెక్టెడ్ టు ద సింక్. సో నెట్వర్క్ అని మనం W ఆఫ్ నెట్ అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ హీట్ రిజెక్టెడ్ టు ద సింక్, సో Q2 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్, ఈటా క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఈ 3 అన్నోన్ పారామీటర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో చూడండి మనకి గివెన్ డేటా ప్రాబ్లం నుంచి అప్పర్ లిమిట్, ఓకే, అప్పర్ టెంపరేచర్ లిమిట్ అంటే సోర్స్ టెంపరేచర్ T2 ఎంత అండి 227 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేస్తామండి. సో 227 ప్లస్ 273 ఎంత అండి 600 కెల్విన్స్. ఓకే, నెక్స్ట్ లోయర్ టెంపరేచర్ ఆఫ్ ద హీట్ ఇంజన్
or sink of an heat engine T1 ఎంత అండి 300 కెల్విన్స్ అండి. సో ఎలా వస్తుంది 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు. సో 27 ప్లస్ 273 ఎంత అండి 300 కెల్విన్. నెక్స్ట్ హీట్ సప్లైడ్ ఆఫ్ ఎన్ హీట్ ఇంజిన్ Q1 ఎంత 400 కిలో జౌల్స్ పర్ సెకండ్. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ నెట్ వర్క్ డన్, heat rejected to the sink and efficiency of a heat engine. సో ఈ 3 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో దాంట్లో ఫస్ట్ అన్నోన్ పారామీటర్ ఏంటంటే టు క్యాలిక్యులేట్ హీట్ రిజెక్టెడ్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము హీట్ రిజెక్టెడ్ ఎంత హీట్ రిజెక్ట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండి. సో హీట్ రిజెక్టెడ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ Q2 అండి. సో ఫస్ట్ దాంట్లో ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నోట్ ఇంజిన్ క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి టెంపరేచర్స్ ఇచ్చారు కాబట్టి మనకి ఫార్ములా ఏంటంటే T1 మైనస్ T2 డివైడెడ్ బై T1 అండి. ఓకేనా, సో 600 అండి. సో దిస్ ఇస్ నాట్ 500, దిస్ ఇస్ సో దిస్ ఇస్ 600 అండి. సో 600 మైనస్, సో 600 మైనస్ 300 డివైడెడ్ బై 600 అండి. సో వాల్యూ ఎంత అండి 0.4. దట్ ఇంప్లైస్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 0.4 ఇంటూ 100 దట్ ఈస్ ఈక్వల్ టు 40% అండి. నెక్స్ట్ ఎఫిషియన్సీకి రిజల్ట్ ఫార్ములా ఏంటండి వర్క్ డన్ బై హీట్ సప్లై, అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అనుకుంటున్నాం కదండి. అవుట్పుట్ ఏంటి వర్క్ డన్ అండి. ఇన్పుట్ మనం ఏం చేస్తున్నాము హీట్ సప్లై చేస్తున్నాం హీట్ ఇంజన్కి. ఓకేనా, ఫ్రమ్ దట్ నెట్వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఎఫిషియన్సీ ఇంటూ హీట్ సప్లై. ఆల్రెడీ ఎఫిషియన్సీ ఎంత వచ్చిందండి 0.4 అండ్ హీట్ సప్లైడ్ ఈజ్ 400. సో 0.4 ఇంటూ 400 ఎంత అండి 160 కిలో జౌల్స్ అండి. సో దీంతో మనకి ఇక్కడ 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనండి, సో ఏమేంటి ఎఫిషియన్సీ అండ్ నెట్వర్క్ డన్. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ టు ద సింక్ Q2 క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఓకే, సో వీ నో దట్ నెట్వర్క్ డన్ W ఆఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే Q1 మైనస్ Q2 అండి. ఓకేనా, మనకి నెట్వర్క్ డన్ ఎంత వచ్చిందండి 160 కిలో జౌల్స్ పర్ సెకండ్ వచ్చిందండి. అండ్ హీట్ సప్లైడ్ ఎంత అండి 400 కిలో జౌల్స్ అండి. నెక్స్ట్ Q2 వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫ్రమ్ దట్ అబోవ్ ఈక్వేషన్. Q2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 400 మైనస్ 160. సో Q2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 240 కిలో జౌల్స్. సో హీట్ రిజెక్టెడ్ ఇన్ ద సింక్ ఫ్రమ్ ద హీట్ ఇంజిన్ Q2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 240 కిలో జౌల్స్ అండి. ఓకే, సో దీంతో మనం 3 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసామండి. నెక్స్ట్ ప్రాబ్లం, a heat engine operated on Carnot cycle between source and sink temperatures 227 degrees centigrade and 27 degrees centigrade. If the heat engine receives 400 kilojoules from the source, find the network done, heat supplied to the sink and efficiency of the heat engine andi. So same problem andi. Okay, so next చూడండి, a Carnot engine operated between a source and sink temperatures of 227 degrees centigrade and 27 degrees centigrade andi. Okay na, if the heat engine receives 425 kilojoules of heat from the source, calculate work done, heat rejected and efficiency of the Carnot అండి. సో మనకి ఏమి ఇచ్చారు హీట్ ఇంజన్ ఇచ్చారండి. హీట్ ఇంజన్ లో మనకి ఏం చెప్పారు, సో హీట్ ఇంజన్ లో మనకి టెంపరేచర్స్ ఆఫ్ దట్ సోర్స్ T2 తోటి ఎంత ఇచ్చారండి 227 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ లోయర్ లిమిట్ సింక్ టెంపరేచర్ ఈస్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అప్పుడు. సో హీట్ రిసీవ్స్, సో హీట్ రిసీవ్స్ అంటే మనకి ఇంజన్ కి హీట్ రిసీవ్స్ Q1 కదండి. సో Q1 ఎంత ఇచ్చారు మనకి 400 కిలో జౌల్స్ పర్ సెకండ్, సారీ 425 కిలో జౌల్స్ పర్ సెకండ్ ఇచ్చారండి. సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండి 3 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి ఇచ్చారండి. సో ఏమేంటి అండి, first one is work done, second one is heat rejected, third one is efficiency of the Carnot అండి. సో చూడండి అప్పర్ లిమిట్ టెంపరేచర్ T2 ఎంత అండి 227 డిగ్రీ సెంటిగ్రేడ్. వీ హ్యావ్ టు కన్వర్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ అండి. సో 227 ప్లస్ 273 ఎంత అండి 600 కెల్విన్స్. నెక్స్ట్ లోయర్ టెంపరేచర్ లిమిట్ అంటే సింక్ టెంపరేచర్ ఎంత అండి 27 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 27 ప్లస్ 273 ఎంత అండి 300 కెల్విన్స్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 3 అన్నోన్ పారామీటర్స్ కదండి. సో దాంట్లో ఫస్ట్ మాక్సిమం ఎఫిషియన్సీస్ క్యాలిక్యులేట్ చేస్తామండి. సో మాక్సిమం ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటండి మనకి T1 Q1 మైనస్ Q2 బై Q1 అండి. ఓకేనా, సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్ లో ఇచ్చారు కాబట్టి T1 మైనస్ T2 బై T1 అండి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు T1 ఎంత అండి 600 మైనస్ 300 డివైడెడ్ బై 600 అండి. ఓకేనండి, సో దాని నుంచి ఎఫిషియన్సీ ఎంత వచ్చిందో మనకి 0.4% ఇచ్చారండి. ఓకే, నెక్స్ట్ చూడండి,
సో నెక్స్ట్ దట్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, వర్క్ డన్ బై హీట్ సప్లై. సో నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎఫిషియన్సీ ఇంటూ హీట్ సప్లైడ్ అండి. సో మనకి కావాల్సింది ఏంటండి, నెట్వర్క్ హీట్ సప్లైడ్. సో హీట్ సప్లైడ్ ఏమవుతుంది, Q1 అవుతుంది. సో నెట్వర్క్ డన్ ఏమవుతుంది, ఎఫిషియన్సీ 0.4 అండి, హీట్ సప్లైడ్ ఎంత అంటే 425. సో డబ్ల్యూ ఆఫ్ నెట్వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డన్ బై ద హీట్ ఇంజన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 170 కిలో జౌల్స్ అండి. ఓకేనా. సో మనకి నెట్వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసాము. సో మనకి హీట్ సప్లైడ్ కూడా క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకే. నెక్స్ట్ చూడండి, హీట్ సప్లైడ్ ఆల్రెడీ ఇచ్చారు, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ Q2 క్యాలిక్యులేట్ చేయాలండి. We know that net work done is equal to W of net is equal to Q1 minus Q2 అండి. సో నెట్ వర్క్ డన్ ఎంత అండి, 170 కిలో జౌల్స్. Q1 ఎంత అండి, 425 కిలో జౌల్స్ అండి. వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ Q2. సో Q2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 425 మైనస్ 170 అండి. సో Q2 ఎంత అండి, 255 కిలో జౌల్స్ అండి. సో నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 170, నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 170 కిలో జౌల్స్ అండి. హీట్ రిజెక్టెడ్ బై ద సింక్ Q2 ఎంత అండి, 255 కిలో జౌల్స్ అండి. నెక్స్ట్ ఆల్రెడీ మనకి ఎఫిషియన్సీస్ కూడా క్యాలిక్యులేట్ చేసాం కదండి. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఎన్ హీట్ ఇంజన్ ఎంత అండి, 40%. ఓకే. సో మనకి ఇదే టెంపరేచర్ లిమిట్స్ తోటి మనకి సిఓపి ఆఫ్ హీట్ ఇంజన్ ని హీట్ పంప్ ని క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, Q1 బై నెట్వర్క్ డన్ అండి. సో దట్ ఇంప్లైస్ Q1 బై నెట్వర్క్ డన్ ఎంత అండి, Q1 మైనస్ Q2. సో మనకి ఇక్కడ టెంపరేచర్ లిమిట్స్ లో కన్సిడర్ చేసుకుంటామండి, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ Q1 Q2 హీట్ సప్లైడ్ ఇన్ హీట్ రిజెక్టెడ్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఎలా అయినా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. సో మనకి Q1 ఏమవుతుందండి, సో Q1 ఎంత ఇచ్చారు, 425 డివైడెడ్ బై 425 మైనస్ 225 చేస్తే 2.5 వస్తుందండి. ఆర్ T1 మనకి 600 డివైడెడ్ బై 600 మైనస్ 300 చేసిన 2.5. సో సేమ్ వాల్యూస్ అనేవి వస్తుందండి. ఓకే. సో వీ నో దట్ సిఓపి ఆఫ్ రిఫ్రిజరెంట్ ఎంత అండి, Q2 బై నెట్వర్క్ డన్ అండి. సో మన Q2 ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్ తోటి హీట్ సప్లైడ్ హీట్ రిజెక్టెడ్ తోటి తీసుకుంటామండి. సో నెట్వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే Q1 మైనస్ Q2. సో దట్ ఇంప్లైస్ సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఈక్వల్ టు Q2 డివైడెడ్ బై Q1 మైనస్ Q2 అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్స్ అయితే ఏమవుతుందండి, T2 డివైడెడ్ బై T1 మైనస్ T2 అండి. సో మనకి ఏమవుతుందండి, సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఈజ్ 1.4. ఆల్టర్నేట్ గా మన సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 1 ప్లస్ సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్. సో మనకి సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఎంత అండి, 2.5. సో సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఏమవుతుందండి, 2.5 మైనస్ 1 దట్ ఇంప్లైస్ 1.5. సో ఈ ఫార్ములా ఆర్ ఈ ఫార్ములా ఏ ఫార్ములా యూజ్ చేసినా మనకి సేమ్ వాల్యూస్ అనేవి వస్తుందండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A heat pump working on a Carnot cycle takes in heat from a receiver at 5 degrees centigrade and delivers it to a receiver at 60 degrees centigrade. The heat pump is driven by a reversible heat engine which takes in heat from the reservoir at 840 degrees centigrade and rejects heat to the reservoir at 60 degrees centigrade. So the reversible heat engine also delivers a machine that absorbs 30 kilowatts. If the heat pump extracts 17 kilojoules per second and from the 5 degrees centigrade of the reservoir, determine the rate of heat supplied from 840 degrees centigrade of the source and the rate of heat rejected at 60 degrees centigrade of the sink అండి. ఓకే. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రాబ్లంలో మనకి ఏం రిప్రజెంట్ చేశారు, ఒక హీట్ పంప్ ఇచ్చారండి. సో హీట్ పంప్కి మనకి సోర్సెస్ అనేవి ఎంత ఇచ్చారు, సో 5 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఇచ్చారు. సో ఎంత అండి, హీట్ పంప్కి సోర్స్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 5 డిగ్రీ సెంటిగ్రేడ్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి, సో 5 ప్లస్ 273 దట్ ఇంప్లైస్ 278 కెల్విన్స్ అండి. అండ్ డెలివర్స్ టు ద రిసీవర్. సో మనకి హీట్ సప్లై చేసాం కదండి, హీట్ లైన్ సప్లై చేసిన తర్వాత కొంత సింక్ యొక్క టెంపరేచర్స్ ఎంత ఇచ్చారంటే, రిసీవర్ యొక్క టెంపరేచర్ ఈ 60 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 60 డిగ్రీ సెంటిగ్రేడ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత అంటే, సో 60 ప్లస్ 273 13 ప్లస్ 333 కెల్విన్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ ద హీట్ పంప్ ఈజ్ డ్రివెన్ బై ఏ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ విచ్ ఇట్ టేక్స్ ఏ రిసీవర్ ఎట్ 840 కిలోవాట్స్ అండ్ రిజెక్ట్స్ ద హీట్ ఎట్ 60 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనండి. సో మనకి ఇంకొక హీట్ ఇంజిన్ తీసుకున్నామండి. హీట్ ఇంజిన్ యొక్క టెంపరేచర్ ఇన్పుట్ ఎంత ఇచ్చారండి, మనకి 840 డిగ్రీ సెంటిగ్రేడ్. సో డిగ్రీ సెంటిగ్రేడ్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్లోకి కన్వర్ట్ చేస్తాం. సో 840 ప్లస్ 273 ఎంత అండి, 1113 కెల్విన్స్ అండి.
సో హీట్ రిజెక్టెడ్ Q2 ఎంతండి 60 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 60 + 273 333 కెల్విన్స్ అండి. అంటే మనకి హీట్ పంప్కి హీట్ ఇంజన్కి సేమ్ అమౌంట్ ఆఫ్ సింక్ అనేది వస్తుంది. హీట్ రిజెక్టెడ్ వచ్చిందండి. ద రివర్సిబుల్ హీట్ ఇంజన్ ఆల్సో డెలివర్స్ ఎ మెషిన్ ఆఫ్. అంటే చూడండి మనకి హీట్ ఇంజన్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ నెట్వర్క్ డన్ జరుగుతుంది కదండి. సో దాన్ని మనం హీట్ పంప్కి మనం ఇన్పుట్ కింద కన్సిడర్ చేస్తాం. సో నెట్వర్క్ డన్ ఎంత వచ్చిందండి 30 కిలో వాట్స్ వచ్చిందండి. ఓకేనా. నెక్స్ట్ హీట్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్. సో మనకి హీట్ పంప్ దగ్గర మనకి Q1 ఎంత ఇచ్చారండి 17 కిలో వాట్స్ ఇచ్చారండి. సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అండి 2 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఏంటి rate of heat supply from the source. So Q1 at 840 డిగ్రీ సెంటిగ్రేడ్ సోర్స్ దగ్గర మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనం హీట్ ఇంజన్ కి సప్లై చేసాము, అలానే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి హీట్ ఇంజన్ నుంచి రిజెక్ట్ అయింది Q2 అండి. ఓకేనా. సో ఈ 2 అన్నోన్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇవేంటి అండి Q1 అండ్ Q2 క్యాలిక్యులేట్ చేయాలండి. ఓకేనండి. సో వీ నో దట్ సిఓపి ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి. సో T2 డివైడెడ్ బై T2 minus T1 అండి. సో దట్ ఇంప్లైస్ 333 డివైడెడ్ బై 333 మైనస్ 273. దట్ ఇంప్లైస్ ఎంత అండి 6.05454 అండి. ఓకేనా. వి నో దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి. సో నెట్వర్క్ డన్ ఆఫ్ హీట్ పంప్ ఏమవుతుందండి. సో మనకి ఏమవుతుంది W ఆఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి. సో 17 ప్లస్ Q3 అండి. ఓకేనండి. సో దీని నుంచి మనకి ఏమవుతుందండి మనం Q3 క్యాలిక్యులేట్ చేయాలి. సో Q3 ఏమవుతుందండి హీట్ పంప్ ప్లస్ 17 అండి. సో వీ నో దట్ సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ అయిపోయిన ఫార్ములా ఏంటండి. సో హీట్ సప్లైడ్ బై నెట్వర్క్ డన్ కదండి. సో W ఆఫ్ హీట్ పంప్ ప్లస్ 17 డివైడెడ్ బై నెట్వర్క్ డన్ ఆఫ్ హీట్ పంప్ ఈజ్ ఈక్వల్ టు సిఓపి ఆఫ్ రిఫ్రిజిరేటర్ ఆల్రెడీ ఎంత వచ్చిందండి 6.05454 అండి. ఓకేనా. సో దాని నుంచి మనకి కన్సిడర్ చేసుకుంటే W of heat pump by W of heat pump plus 17 by heat pump work done of heat pump is equal to 6.05454 అండి. సో దాన్ని +1 ఇటు సైడ్ వస్తే -1 వస్తుందండి. సో 17 by డివైడెడ్ బై వర్క్ డన్ ఆఫ్ హీట్ పంప్ ఎంత అండి 6.05454 -1 అండి. దట్ ఇంప్లైస్ 5.05454 అండి. ఓకేనా. సో చూడండి మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కావాలి వర్క్ డన్ ఆఫ్ ది హీట్ పంప్ కావాలి. సో వర్క్ డన్ ఆఫ్ ది హీట్ పంప్ ఎంత అవుతుందండి. సో 17 డివైడెడ్ బై 5.05454 దట్ ఇంప్లైస్ 3.36 kilowatts అండి. ఓకేనా. సో వర్క్ అవుట్పుట్ ఆఫ్ ఇన్ హీట్ ఇంజన్ Q3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 3.36 kilowatts అండి. సో వాట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హీట్ ఇంజన్ వర్క్ క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఎఫిషియన్సీ ఆఫ్ ది హీట్ ఇంజన్ మనకి ఆల్రెడీ మనకి వర్క్ ఎంత వచ్చిందండి 30 kilowatts అనుకున్నాం కదా. సో ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ కి ఫార్ములా ఏంటండి 1 మైనస్ T2 డివైడెడ్ బై T1 అండి. సో హీట్ ఇంజన్ కన్సిడర్ చేసుకుంటే సో T2 ఎంత అండి 333 అండ్ సోర్స్ ఎంత అండి 1130. సో ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 0.7. ఓకే. సో ఫస్ట్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసామో హీట్ ఇంజన్కి అనేది క్యాలిక్యులేట్ చేయాలండి. సో మనకి ఫార్ములా ఏంటండి మనకి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్క్ డన్ బై హీట్ సప్లై. సో ఆల్రెడీ మనకి నెట్వర్క్ డన్ తెలుసు అండి అండ్ ఎఫిషియన్సీస్ తెలుసు. దాని నుంచి హీట్ సప్లైడ్ Q1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది వర్క్ డన్ బై ఎఫిషియన్సీ. సో వర్క్ డన్ ఎంత అండి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ వచ్చింది. సో 30 డివైడెడ్ బై 0.7 దట్ ఇంప్లైస్ 47.61 kilowatts అండి. సెకండ్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు రేట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ టు ద 333 కెల్విన్స్. అంటే హీట్ ఇంజన్ నుంచి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ సో హీట్ ఇంజన్ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది రిజెక్ట్ అయింది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. సో ఫ్రమ్ ద హీట్ ఇంజన్ నుంచి Q1 మైనస్ W ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందండి 47.61 డివైడ్ మైనస్ W ఎంత అండి 33.36 అండి. ఎంత వస్తుంది 14.25 kilowatts అండి. సో ఫర్ హీట్ పంప్ ని కన్సిడర్ చేసుకుంటే మనకి ఏమవుతుందండి నెట్వర్క్ సప్లైడ్ ఎంత అవుతుంది హీట్ 17 ప్లస్ 3.36 అండి. దట్ ఇంప్లైస్ 20.36. సో టోటల్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ ఏమవుతుందండి సో ఈ రెండింటిని ప్లస్ చేస్తామండి. సో 14.25 ప్లస్ 20.36 దట్ ఇంప్లైస్ 34.61 kilowatts అండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం a refrigerator plans for a food storage operates as a reverser Carnot heat engine. The stored is maintained at a temperature of -5 degrees centigrade
and the heat transfer from the store to the cycle is at the rate of 5 kilowatts, if the rate of heat transfer from the cycle to the atmosphere at the temperature of 25 degrees centigrade, calculate the power required to drive the plant. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి, రిఫ్రిజిరేటర్ ఇచ్చారు. రిఫ్రిజిరేటర్లో మనం ఫుడ్ అనేది స్టోర్ చేసుకుంటాం అని చెప్పాను. సో రిఫ్రిజిరేటర్ అనేది మనకి ఏ ప్రిన్సిపల్ తోటి వర్క్ అవుతుంది, రివర్స్ కార్నోట్ సైకిల్ తోటి మనకి వర్క్ అవుతుంది అని చెప్పేసి రిప్రజెంట్ చేశారండి. సో మనకి టెంపరేచర్ ఏం రిప్రజెంట్ చేశారండి, రిఫ్రిజిరేటర్లో టెంపరేచర్ -5 డిగ్రీ సెంటీగ్రేడ్. సో -5 + 273 ఎంత అండి, 268 కెల్విన్. అంటే సింక్ టెంపరేచర్ ఈస్ 268 కెల్విన్ అండి. నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ టు ద సైకిల్ ఎంత, Q1 ఎంత ఇచ్చారంటే 5 కిలోవాట్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద సైకిల్ టు ద అట్మాస్ఫియర్. సో సైకిల్ నుంచి అట్మాస్ఫియర్కి ఎంత రిలీజ్ అయిందన్నారు, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. సో డిగ్రీ సెంటిగ్రేడ్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి కదండి. సో 25 + 273 దట్ ఇంప్లైస్ 298 కెల్విన్ అండి. మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, పవర్ రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో పవర్ రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటండి, పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సెకండ్ అండి. ఫస్ట్ మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అనేది మనకి రిఫ్రిజిరేటర్ నుంచి సరౌండింగ్స్ కి రిజెక్ట్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ ప్లస్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు Q2 అవుతుంది కదండి. సో Q2 ఈజ్ ఈక్వల్ టు 5 + W కిలోవాట్స్ అండి. ఓకే, వీ నో దట్ మనం ఫస్ట్ COP ఆఫ్ రిఫ్రిజిరెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో COP ఆఫ్ రిఫ్రిజిరెంట్ ఫార్ములా ఏంటండి, T1 / T2 - T1. సో దట్ ఇంప్లైస్ 268 / 298 - 268 దట్ ఇంప్లైస్ ఎంత అండి, 8.933. ఓకే, సో దట్ ఇంప్లైస్ మనకి COP ఆఫ్ రిఫ్రిజిరేటర్కి అనదర్ ఫార్ములా ఏంటండి, హీట్ సప్లైడ్ బై హీట్ రిజెక్టెడ్. సో హీట్ సప్లైడ్ మనకి ఎంత చెప్తున్నాము, నెట్ వర్క్ డన్. సో 5 / W దట్ ఇంప్లైస్ W ఈజ్ ఈక్వల్ టు 5 / మనకి COP ఎంత వచ్చిందండి, 8.933. సో 5 / 8.933 ఎంత అండి, 0.56 కిలోవాట్స్ అండి. సో వీ నో దట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మనకి వర్క్ డన్ అంటే జౌల్ పర్ సెకండ్ కదండి. సో జౌల్ పర్ సెకండ్ ని ఆల్రెడీ మనకి పవర్ అనేది వర్క్ డన్ అనేది వాట్స్ లో ఇచ్చారు. దట్ ఇంప్లైస్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 0.56 kilowatts అండి. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ ప్రాబ్లమ్స్ ఆన్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండి.